2024 డిసెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. రెండోది వృషభ రాశి. ఈ రెండో రాశి వృషభ రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి అధిపతి తుల, వృషభయోర్భృగుః. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు చాలా 9ంట లక్ష్మీ స్థానంలో బాగున్నాడు. అయితే ముందుగా ఏ రాశులు ఏ గ్రహాలు బాగున్నాయో చూసుకుందాం. మొట్టమొదటిగా కుజుడు 3ంట చాలా బాగున్నాడు. తర్వాత బుధుడు 7ంట బాగున్నాడు. శుక్రుడు 9ంట బాగున్నాడు. రాహు 11ంట బాగున్నాడు. అయితే ముందు కుజుడు 1, తర్వాత బుధుడు 2, శుక్రుడు 3, రాహు 4. ఈ 4 రాశుల్లో 4 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. బాగుండని గ్రహాలు ఏమిటో విచక్షణగా చూద్దాం. 1వ రాశిలో వృషభ రాశిలో గురువు బాగాలేడు. తర్వాత 5వ రాశి కన్యా రాశిలో కేతువు బాగాలేడు. తర్వాత 7వ రాశిలో రవి బాగాలేడు. అట్లాగే 10వ రాశిలో శని బాగాలేడు. బాగుండని గ్రహాలు అవి, బాగున్న గ్రహాలు ఇవి. బాగున్న గ్రహాలు వచ్చేటువంటి వల్ల వచ్చే ఫలితాలు ముందు చూసుకుందాం. కుజుడు బాగున్నాడు. కుజుడు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండటమే కాదు, మీరు ఎప్పటి నుంచో భూమి భూమి అంటే ఇల్లు కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, మరి ఏదైనా మీరు వ్యాపార సంస్థ కావచ్చు, ఉండటానికి ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లాంటిది ఏదో కొనుక్కోవాలనుకున్నా, ఎన్నాళ్ళ నుంచి అనుకోని కొనలేకపోయినా ఆ ఆస్తి కొనగలుగుతారు. ఈ ఆస్తి కొనాలంటే మీ దగ్గర డబ్బులు లేక అప్పు చేసి కొన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కొనగానే వెంటనే దాని రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇది మంచి లాభం. ఇవాళ 10 లక్షలు పెట్టుకున్న ఆస్తి మరి 50 లక్షలు పలికితే ఎంత లాభం? జీవితం మొత్తం సంపాదించలేము. అంత లాభం కలిగేటువంటి పరిస్థితి కుజుడు వల్ల ఉంది. అయితే కేతువు బాగాలేడు. ఈ కేతువు బాగా లేకపోవటాన ఏమవుతుంది? మన మాట కుదరదు. మనం సక్రమంగా మాట్లాడలేము. తర్వాత ఏంటంటే ఈ కేతువు రాక్షస పనులు చేయిస్తాడు. మీరు ఇంత చూసి కొనేటప్పుడు ఏమవుతుంది? ఏ కబ్జా స్థలమో, ఎవరో కబ్జా చేసిందో, లేకపోతే డబల్ రిజిస్టర్లు ఇట్లాంటివి దొరకడానికి అవకాశం ఉంటుంది. తొందరపడకుండా చాలా జాగ్రత్తగా విచారించి అటువంటి ఆస్తులు కొనుక్కోవాలి. ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తే తిరిగి రావు ఈ నెలలో. కాబట్టి ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో అప్పులు కానీ ఏమీ ఇవ్వకూడదు. బుధుడు బాగున్నాడు. బుధుడు వల్ల వ్యాపారం చాలా బాగుంటుంది, ఆదాయం ఉంటుంది. కానీ రవి కూడా బాగాలేడు. ఈ రవి బాగా ఉండకపోవడం చేత ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మీకు వచ్చేటువంటి డబ్బులు అనవసరంగా దండగ్గా ఖర్చు అయ్యే లక్షణాలు మాత్రం బాగా ఉన్నాయి. ఎందుకంటే ఆదాయం కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా ఉన్నటువంటి ఆదాయం చెడిపోకుండా ఉండాలి అంటే ఆ దోషమేంటో చూసుకొని ఆ దోషాన్ని పోగొట్టుకోవటం చాలా అవసరం. తర్వాత శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగటానికి చాలా మంచి సమయం. వివాహాది శుభకార్యాలు జరగటమే కాదు, మంచి భార్య రావడానికి చాలా మంచి సమయం. కాబట్టి ఈ టైంలో మీరు ఏదైనా సరే వివాహం చేసుకోవాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా మీ గ్రహస్థితిని అనుసరించి మీ జాతక చక్రం వేయించుకొని పరిశీలించుకొని చూసుకోండి. లేకపోతే మీరు చాలా నష్టపడతారు. బాగా కలిసి వచ్చే టైము. ఆ టైంలో ఆ టైంలో మీరు ఏం చేస్తే బాగుంటుంది? ముందు జాతక రీత్యా డైరెక్షన్ తీసుకొని మీరు అడుగు పెట్టడం మంచిది. తర్వాత శని 10ంట ఉన్నాడు. శని వల్ల కూడా చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. రాహు 11ంట ఉన్నాడు. అయితే ఎప్పుడూ సంపాదించని విపరీతమైన సంపాదన రాహువు వల్ల రావటానికి అవకాశం ఉంది. ఇంత వచ్చినటువంటి ఆదాయం కొన్ని సంవత్సరాలు సంపాదించలేనంత ఒక్క సంవత్సరంలో సంపాదించగలుగుతారు. కానీ అది పోవటానికి, మీకు దక్కకుండా పోవటానికి కొన్ని గ్రహాల వల్ల మీకు సమస్యలు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ముందు ముఖ్యంగా మీ తారీఖు, నెల, సంవత్సరం టైము ద్వారా మీ జాతకం చూపించుకోండి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే
మీ అరిచేయి ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇట్లా మీ జాతకాన్ని చూపించుకొని దాని ప్రకారం ప్రవర్తిస్తే మీరు జీవితంలో ఎప్పుడూ పొందనటువంటి మంచి లాభాన్ని పొందుతారు. అట్లా కాకుండా ఇదేముందిలే అని వదిలేస్తే చేతికి వచ్చిన మొత్తం జారిపోతుంది. ఏమవుతుంది అంటే ఒకట తర్కశాస్త్రం నేర్చుకున్నట్ట. గురువుగారు పోయి నెయ్యి తేరా అన్నట్ట. ఈ తర్కం ఏమిటి? నిజంగా ఉందా లేదా అని తెలుసుకోవడం. ఈ గిన్నెను అనుసరించుకొని నెయ్యి ఉందా? నెయ్యిని అనుసరించుకొని గిన్నె ఉన్నదా? అని వారికి అనుమానం వచ్చిందిట. నెయ్యి కొనుక్కొని గిన్నె తల్ల కిందలో తిప్పారు. బొట్టు నెయ్యి లేకుండా మొత్తం పోయింది. అది ఆ తర్కం ఎట్లా ఉంటుందంటే చేయవలసిన తర్కం కాకుండా చేయకూడని తర్కం చేశాడు. అందువల్ల నెయ్యి మొత్తం పోయింది. నేలపాలైపోయింది. కాబట్టి మీరు ఈ టైముని చాలా జాగ్రత్త పడాల్సిన టైము. ఈ టైములో మంచి లాభదాయకమైన టైము. ఈ లాభదాయకమైన టైంలో కొన్ని దుష్టగ్రహాలు మీ సొమ్మునంతా కూడా నష్టపెట్టే స్థితిలో ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా మీ జాతక రీత్యా చూపించుకొని మీరు మంచి లాభాన్ని పొందాలి. ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాసులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం. 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు. ప్రతివాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతివాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు, ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు వివాహం కావటానికి కానీ వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటా అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఒక కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాసులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. మా వల్ల మీకు ఏదైనా కావాలన్నా కూడా
మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.